వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దుర్గా టాక్స్. ఈరోజు వీడియోలో భోజనం తర్వాత అరగంట ఆగి 100 అడుగులు నడవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. భోజనం తిన్న వెంటనే వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ లాంటివి చేయకూడదు. కనీసం అరగంట ఆగాలి. అరగంట తర్వాత 100 అడుగులు అంటే 15 to 30 minutes స్లో వాక్ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది. వాకింగ్ అనేది మన ఆహారాన్ని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. భోజనం తర్వాత అరగంట ఆగి నడవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు, అలాగే అధిక ఫ్యాట్ని కూడా తగ్గించుకోవచ్చు. వాకింగ్ అనేది మన శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది. వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడంతో పాటు గుండె ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అలాగే హార్ట్ ఫంక్షనాలిటీ కూడా బాగా జరుగుతుంది. వాకింగ్ అనేది హార్ట్ హెల్త్కి బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ కూడా బాగా జరుగుతుంది. ఒకవేళ మీకు పాసిబుల్ అవుతే కాళ్ళకి ఎటువంటివి ధరించకుండా స్లిప్పర్స్ కానీ షూస్ కానీ బేర్ ఫుట్గా కనీసం 15 minutes వాక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా వాక్ చేయడం వల్ల మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆరోగ్యం కోసం భోజనం తర్వాత 100 అడుగులు నడవడం అనే అలవాటు మీ రోజులో చేర్చుకోండి. ఈ చిన్న అలవాటు వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.